హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అనే ఆప్షన్లో నేను ఒక పోస్ట్ చేశాను. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈరోజు ఇక్కడ ట్రేడింగ్ వ్యూ లింక్ ఇచ్చాను. ఈ లింక్ మీద కానీ క్లిక్ చేసినట్టయితే మీకు పిక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ వచ్చిందని అంటే అక్కడ మీరు లోయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందా, బాస్ ఉందా, ఇంబ్యాలెన్స్ ఉందా అన్ని చూసుకుని ట్రేడ్ చేయాలి. అదే ప్రైస్ యాక్షన్ బట్టి అయితే చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్, సపోర్ట్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుని వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉండాలి. ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తెలియదు కాబట్టి నా పాత వాళ్ళందరికీ నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను. కొత్త ఎవరైనా చూస్తే దీన్ని గమనించండి. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఈ లెవెల్స్ని బట్టి ఈ రోజు మార్కెట్ ఎలా వచ్చిందని అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. మనం పైకి వెళ్తున్నప్పుడు మనకి ఏమీ ఎంట్రీస్ ఉండవు. మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఇంపల్స్ మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిట్రీస్ అవుతున్నప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్లు, ఇన్బ్యాలెన్స్లు వస్తాయి. ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది మనం చూస్తాం. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ వివ్యాప్ ఎంట్రీలు, తర్వాత 5 EMA ఎంట్రీలు, ఓఆర్బి స్ట్రాటజీ, అలాగే మూవింగ్ యావరేజ్లు, ఇండికేటర్స్ను చాలా ఇండికేటర్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏం తప్పని కాదు, వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ అంతే. ఇప్పుడు ఎస్ఎంసి కాన్సెప్ట్ ఉంది. మనం ఎస్ఎంసి కాన్సెప్ట్లోనే నేను చెప్తున్నాను. అది పైకి వెళ్ళిపోతున్నాయి అనేసి గవగా పైకి పెట్టేయండి, కిందకి పెట్టేయండి, అలాగే ఎవరు ఏమీ చేయొద్దు. మీకు మిగతా స్ట్రాటజీల గురించి తెలిస్తే చేసుకోండి. కానీ ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం అది వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోనివ్వాలి. అది వెళ్ళిపోతేనే మనకి ఎంట్రీ వస్తుంది తర్వాత. ఎందుకంటే రిట్రెస్ అవుతుంది. రిట్రెస్ అవుతున్నప్పుడు ఎంతవరకు రిట్రెస్ అవుతుంది అనేది మనం చూస్తాం ఇక్కడ ఎస్ఎంసి కాన్సెప్ట్లో. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ మూమెంట్ ఇచ్చింది. మళ్ళీ రిట్రెస్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఫస్ట్ ఏమైంది, ఇలాగా రిట్రెస్ అయ్యి ఇలా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఒక ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. అంటే మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది అనేసి మనకి ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కడి వరకు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్డర్ బ్లాక్కి ఒక లైన్ తీసుకుంటున్నాను. అంటే ఒక జోన్ కింద వస్తుంది మనకి వచ్చింది. ఇది ఇంబ్యాలెన్స్ దాటుకుని వచ్చింది కాబట్టి ఇంబ్యాలెన్స్ గీయట్లేదు. చూడండి, మార్కెట్ ఇలాగ తిరిగి ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్ నేను ఏమి ఇచ్చాను, ఇంపార్టెంట్ లెవెల్స్ కింద ఇచ్చాను. కాబట్టి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, లోయర్ టైం ఫ్రేమ్లోకి రావాలి. 1 minute వచ్చిన తర్వాత ఈ జోన్లో మనకి రిజెక్షన్స్తో వచ్చింది. కాబట్టి యాక్చువల్గా మనం ఈ క్యాండిల్ అవ్వగానే మనం పెట్టేయచ్చు ఎంట్రీ. కానీ కన్ఫర్మేషన్ ఎంట్రీ ఏంటి, ఈ పక్కన ఉన్న హైని కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ అయిన తర్వాత మనం రిట్రెస్ అవుతున్నాడు మనం ఎంట్రీ. ఇలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను స్టాప్ లాస్ ఆర్డర్ని పేస్ట్ చేస్తాను. అంటే మార్కెట్ కింద ఉంటుండగానే రెడ్ క్యాండిల్ పైకి వస్తే బై చేయాలనేసి నేను చెప్పి ఇక్కడ ఆర్డర్ తీసుకుంటాను. ఆర్డర్ తీసుకుంటే ఫస్ట్ హైయే మనకి టార్గెట్ అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇది. టార్గెట్ బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం హై ఎంతో టార్గెట్ అంతా తెలిసిపోయింది. అది బ్రేక్ అయితే ఇంకెంత వరకు వెళ్తుంది అన్నది ఇక్కడ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ యూజ్ చేసుకుని ఇక్కడ లో టు హై, హై టు లో కానీ మనం గీసుకున్నాం అనుకోండి, ఈ లెవెల్స్ అనేది వస్తాయి. అంటే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత సెకండ్ టార్గెట్ 1.272 వరకు వెళ్తుంది. ఇది ఫిబొనాకీ టూల్ని బట్టి చూడండి, మార్కెట్ మ్యాక్సిమం అక్కడి వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా జిగ్జాగ్గా ఇలా కానీ పైకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మార్కెట్ డికే అవుతుందని అర్థం చేసుకోండి. ఇలాంటి డికే అవుతున్నప్పుడు మనం మార్కెట్ని స్టాప్ లాస్ని టైట్ చేసేస్తూ ఉండాలి. లేదంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్ తీసుకొని సెకండ్ ఎంట్రీ ఎప్పుడు అవుతుంది, రిట్రెస్ అవుతున్నప్పుడు అవుతుంది. రిట్రెస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎంట్రీని మనం ప్లాన్ చేస్తూ ఉండాలి. చూడండి, మార్కెట్ ఇంతవరకు వెళ్ళిపోయిన తర్వాత కిందకి రిట్రెస్ అవుతుంది. ఈ రిట్రెస్ అవుతున్నప్పుడు ఎంతవరకు మార్కెట్ వస్తుందా అన్నది ఫస్ట్ది మనం చూసుకోవాల్సింది. ఫిబొనాకీ టూల్ని ఉపయోగించుకొని ఈ లో టు హై కానీ గీసుకున్నాం అనుకోండి, అది ఏ లెవెల్ వరకు వస్తుందనే తెలుస్తుంది. చూడండి, 0.5 వరకు వచ్చింది, అంటే 50 లెవెల్ వరకు వచ్చింది మార్కెట్. ఈ ఇంపల్స్ మూవ్లో 50 లెవెల్ వరకు వచ్చి రిజెక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, 5 minutes 3 minutesలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, 3 minutesలోకి రాగానే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ వచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్. కాబట్టి ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్కి కానీ ఒక జోన్ గీసుకున్నాం అనుకోండి, ఈ ఆర్డర్ బ్లాక్కి
మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఎలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం 1 మినిట్లోకి చేంజ్ అయిపోతాం. 1 మినిట్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఏమి మనకి ప్యాటర్న్స్ వస్తున్నాయా, మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందా అని చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ రిట్రేస్ అయింది. రిట్రేస్ ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలిసిపోయింది. 50 లెవెల్ వరకు వచ్చింది. అంటే మార్కెట్ ఇలాగ పైకి వెళ్తున్నప్పుడు కిందకి వెళ్తున్నాడు మనం అబ్జర్వ్ చేస్తున్నాడు. సైడ్ వేస్లో ఉన్నదా మీకు తెలీదా, మీకు కన్ఫ్యూజ్గా ఉన్నారా, ఆ రోజు మార్కెట్ వదిలేండి. మీకు తెలిసిందా ఎంట్రీస్ తీసుకోండి. అంతేగాని కన్ఫ్యూజ్గా ఉండి వెళ్తుందేమో అనేది చేయక్కర్లేదు. మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, అక్కడికి వచ్చింది, ఇక్కడ మనం ఎంట్రీ పెడతాం, పోతాయి ఇన్ని పాయింట్లు, ఒక 10, 20, 30 పాయింట్లు పోతాయి అంతే. మనం ఎంట్రీ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎంట్రీ పెట్టేయచ్చు, ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రిజెక్షన్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ పెట్టేసి దీని కిందకి స్టాప్ లాస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రెడ్ లైన్ ఉంది. ఈ రెడ్ లైన్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ ఇంపార్టెంట్ లెవెల్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే గ్యాన్ థియరీ ప్రకారం స్క్వేర్ ఉన్న నెంబర్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి. అంటే స్క్వేర్ ఉన్న నెంబర్లు అంటే ఏంటంటే ఇక్కడ చూడండి 153 ఉందనుకోండి, 153 దానికి స్క్వేర్ రూట్ గానే వేసినట్టయితే 23,409 అంటే 23,409 ఈ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసి కింద కన్నా వచ్చేయచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసిందో మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. లేదు ఎక్కడ ప్లాన్ చేసేసిన ప్రాబ్లం లేదు. అన్ని స్టాప్ లాస్ మనం ఎంత పెట్టుకున్నామో దానికి ఫిక్స్ అయిపోతాం. చూడండి దీన్ని కానీ పెట్టుకున్నామంటే ఈ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ 1.618 లెవెల్ వరకు వెళ్ళిపోవాలి. ఫిబొనాకీ లెవెలే, నేనేమి ప్రత్యేకించి దాన్ని ఏమీ చేయలేదు. ఫస్ట్ మనం గీసుకున్నటువంటి టార్గెట్లలో ఫస్ట్ టార్గెట్ అయింది, మళ్ళీ రిట్రేస్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్కి వెళ్తుంది, అలాగే థర్డ్ టార్గెట్ కూడా వెళ్ళే అవకాశాలు ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి మార్కెట్ ఇలాగ వెళ్తున్నప్పుడు మనం ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం, వెళ్తుందిలే అని కూర్చోకూడదు. అది ఎంతవరకు వెళ్తుంది, ఎప్పుడు రిట్రేస్ అయిపోయి ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి నా ప్రీవియస్ వీడియోస్లో ఛానల్స్ గురించి చెప్పాను. ఆ ఛానల్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే అది ఒకసారి మీరు చూడండి సరిపోద్ది. ఛానల్ అంటే ఒక స్వింగ్, 2 స్వింగులు వచ్చిన తర్వాత మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీన్ని ట్రెండ్ లైన్ అంటాం. యాక్చువల్గా ఇదే లైన్ కాపీ చేసుకుని పైన ఉన్న స్వింగ్స్ని కానీ మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఇది ఒక ఛానల్ అనేసి అంటారు. ఈ ఛానల్ వల్ల ఉపయోగం ఏంటి, మీకు ఒక స్వింగ్ 2 స్వింగ్లు వచ్చిన తర్వాత వరకు మీకు మార్కెట్ ట్రెండ్ లైన్ గీయాలని తెలియదు. 2 స్వింగ్స్ వచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ గీశారు, దాన్ని తీసుకుని వచ్చి పైన ఉన్న స్వింగ్స్కి యాడ్ చేశారు. ఇప్పుడు మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది, ఫస్ట్ స్వింగ్ పైన ఉన్న స్వింగ్ వరకు వెళ్తుంది, మళ్ళీ తిరిగి ఎంతవరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. అంటే మార్కెట్ అక్కడ నుంచి పడిపోతుందని అంటే ఇది సపోర్ట్ కింద ఉంటుంది, కింద లైన్ సపోర్ట్, పై లైన్ ఏమోని రెసిస్టెన్స్ కింద ఉంటుంది. కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ వరకు వస్తుంది మార్కెట్. ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, మళ్ళీ చూడండి పై లెవెల్కి తగిలిన తర్వాత మళ్ళీ కింద లెవెల్ వరకు వస్తుంది. ఛానల్ కానీ ఏర్పడిందంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ బోత్ సైడ్స్ విక్స్ కానీ వచ్చినాయి అనుకోండి, అక్కడ మార్కెట్ మనకి డికే అయిపోతుంటుంది. ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి, అది అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి డికేలు అవుతూ ఉంటాయి. కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ టైట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ స్వింగ్ రాగానే ఇక్కడికి మార్చుకుంటాం, మళ్ళీ ఇది వెళ్ళి మళ్ళీ ఈ స్వింగ్ రాగానే ఇక్కడికి మార్చుకుంటాం. ఇక్కడ ఎక్కువ డికే అయిపోయి ఎప్పుడైతే కిందకి వస్తుందని అనుమానం వచ్చిందో మనం ఈ స్వింగ్ కిందకి మార్చేసుకుంటాం స్టాప్ లాస్. అంటే ఇక్కడ వరకు మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎంతవరకు కిందకి వస్తుంది, ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంపల్స్ మూవ్ అయ్యింది, ఇంపల్స్ మూవ్ అయిన తర్వాత కరెక్షన్ అవుతుంది. ఈ కరెక్షన్ అవుతున్నప్పుడు ఎంతవరకు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్లో పెడుతున్నాను. మనం మార్కెట్ని లెఫ్ట్ సైడ్ కానీ చూసినట్టయితే మనం ఎప్పుడైనా సరే మార్కెట్ని లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ వరకు మార్కెట్ అయింది, ఇది రైట్ సైడ్ మార్కెట్, ఇది మనకు తెలియదు, ఇది లెఫ్ట్ సైడ్ మార్కెట్. మనం లెఫ్ట్ సైడ్ మార్కెట్లోని ఎక్కడ ఆర్డర్ బ్లాక్లు ఇన్బ్యాలెన్స్లో వస్తున్నది అన్నదే చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా కానీ చూసుకొని వచ్చామనుకోండి, ఇది ఒక ఆర్డర్ బ్లాక్, మళ్ళీ అలాగే ఇలా కింద కానీ వస్తే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్. సో ఈ గ్రీన్ క్యాండిల్కి మనం ఒక జోన్ గీస్తున్నాం.
ఇప్పుడు మార్కెట్ చాలా మంది ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి ఇంకా డౌన్కి పెట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, అది కౌంటర్ ట్రెండ్ కింద మీరు తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అది ఈ ఎస్ఎంసికి కరెక్ట్ కాదు, అంటే కౌంటర్ ట్రెండ్ కింద కూడా తీసుకుని ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది మార్కెట్ అన్నప్పుడు ఇన్ని పాయింట్స్ మనం క్యాచ్ చేయాలన్న అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. లేదు మీకు పైనుంచి కిందకు వస్తున్నాడు మీకు ఎంట్రీ దొరకలేదు అనుకోండి, వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ 2 ఎంట్రీస్ అయినాయి ఈరోజు. అలాగే ప్రతిరోజు వస్తాయని ఉండదు, ఒకసారి సైడ్ వేస్లో ఉంటుంది. సోమవారం మంగళవారం పెద్ద ఎంట్రీసే లేవు. అలాగే ఎంట్రీస్ వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎంట్రీస్ లేనప్పుడు కామ్గా ఉండాలి. కన్ఫ్యూజ్ అయితే మొత్తానికి వదిలేయడమే మార్కెట్, మనం ఏం చేయక్కర్లేదు, డబ్బులు లాస్ అవ్వకూడదు. చూడండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఈ రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనం పై సైడ్ ఎంట్రీ పెట్టేసుకోవచ్చు. కన్ఫర్మేషన్కి ఏం చేస్తాం, 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అయిపోతాం. ఇప్పుడు చూడండి 1 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మనం ఇలా చూడగానే ప్యాటర్న్స్ మనకు అర్థమైపోతూ ఉండాలి. ఇప్పుడు ఎలాగైనా చూసినట్టయితే చూడండి మార్కెట్ ఎలాగొచ్చి పైకి వెళ్ళి హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ చేసింది. అంటే మనం ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి రిటర్న్ అయ్యి మళ్ళీ ఇదే ఏరియాలో వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ పైన కానీ మనం ఎంట్రీ పెట్టుకున్నాం అనుకోండి, దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ ఏం చేస్తాం, ఈ హై వరకు కంపల్సరీ. దాని తర్వాత మనకి ఈ టార్గెట్ ఉంది కాబట్టి అది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఇక్కడ నుంచి ఇలాగ వస్తున్నప్పుడు ఇది క్యాచ్ చేసేయాలి అనుకుంటారు, ఇలా పైకి వెళ్తే పైది క్యాచ్ చేసేయాలి అనుకుంటారు. కానీ ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అంటే ఒక ఇంపల్స్ మూవ్ అయిన తర్వాత కరెక్షన్ మూవ్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే ట్రేడర్స్, నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.